నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. నమస్తే నాగేశ్వరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ జాతీయ వ్యాప్తంగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ వార్తలు ఉన్నాయి, ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రయాణించో చూద్దాం. ఏవి ముఖ్యాంశాలుగా ఏవి విశ్లేషణ అంశాలుగా ఉన్నాయో చూద్దాం. నేషనల్ జాతీయ వార్తలకు వస్తే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో పర్యటించారు, రోడ్ షో నిర్వహించారు. బీజేపీకి 300 సీట్లు పక్కా, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ప్రధాని మోడీ చెప్పారు. ఆ వార్తలు మెజార్టీ పత్రికలన్నీ కూడా హైలైట్ చేశాయి. వాళ్ళ నినాదం దోచుకోవడము, విభజించడమే. ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని విపక్షాలే చెబుతున్నాయి. ప్రతి బూత్లో బీజేపీకి 370 ఓట్లు అదనంగా పడాలని జన ఆశీర్వాద సభలో పార్టీ శ్రేణులకు మోడీ పిలుపునిచ్చారు. ఆ వార్తను మెజార్టీ పత్రికలు హైలైట్ చేశాయి. ఇక రైతులకు అడ్డంగా ముళ్ళ కంచెలు, రేపటి చలో ఢిల్లీని నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మరో దఫా చర్చలు జరగబోతున్నాయి. ఇవాళ మెజార్టీ నేషనల్ మీడియా ఈ వార్తను హైలైట్ చేసింది. వికసిత్ భారత్కు ప్రధాన ఆర్థిక సూచికగా విశాఖ. 2047 నాటికి భారత్ $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో వైజాగ్ కీలకం. నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్లో 2047లో విశాఖకు చోటు. రానున్న కాలంలో ఇండియాను పరుగులు పెట్టించే నగరాల్లో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖను కూడా చేర్చారు. ఇది తెలుగు రాష్ట్రాలకి ఒక శుభ పరిణామం చెప్పొచ్చు. నీతి ఆయోగ్ ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీంతో విశాఖ రూపురేఖలు మారిపోబోతున్నాయని కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. రైట్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ ఉడుము పట్టుపడుతోంది. వస్తే కొండ, లేకుంటే పోతే వెంట్రుక. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4-2-1 4 సీట్లు టీడీపీ, 2 సీట్లు జనసేన, 1 సీటు బీజేపీ పోటీ ప్రతిపాదన చేస్తుంది. టీడీపీకి మిగిలేది ఇంకా 100 సీట్లే, 13 ఎంపీ స్థానాలే. ఎటూ తేల్చుకోలేకున్న చంద్రబాబు అని ఒక పత్రిక హైలైట్ చేసింది. జగన్ భక్త ఐపీఎస్లు, విపక్షాలని తొక్కి వైసీపీని గద్దెక్కించడమే టార్గెట్ అని కొంతమంది ఐపీఎస్ల ఫోటోలతో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఆ వార్తను చూడవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు, అదేవిధంగా తెలంగాణలో ఐఏఎస్లు కొంత చిక్కుల్లో పడుతున్నారన్నది ఈ వార్త సారాంశం. పోలీసుల దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి, మూసివేత. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. 2 సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరో 2 ఇన్స్పెక్టర్లకు బీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు. నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు. అవినీతికి ఐఏఎస్, సివిల్ సర్వీస్కు తుప్పు, ఐఏఎస్ అంటూ మెప్పు. కంచె చేను మేస్తోంది. విధి విధానాలకు వక్రభాష్యం, నియమాలకు నీళ్లు. భారీగా ఐఏఎస్ల అవినీతి అని అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేశారని కొన్ని పత్రికలు అలర్ట్ చేశాయి. మరొక పత్రిక అయితే ఐఏఎస్ల ఆస్తులేమిటి, ఎంతెంత, డిఓపిటికి ఇచ్చిన జాబితాలో ఏముంది, విజిలెన్స్, ఏసీబీలకు పూర్తి స్వేచ్ఛ కల్పించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్లకు సైతం విచారణకు పిలిచేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ పదే చెబుతోంది బీఆర్ఎస్తో పొత్తు ఉండదని. సర్వే సంస్థలతో కేసీఆర్ దుష్ప్రచారం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీలకతని నిన్న బండి సంజయ్ అన్నారు. 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందని పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొట్లాడింది బీజేపీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అని నిన్న బండి సంజయ్ కూడా ఒక కామెంట్ చేశారు. రేపు మేడిగడ్డ టూర్ నిర్వహించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 40 బస్సుల్లో ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు. రేపు మేడిగడ్డ టూర్. అధికార విపక్ష ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం. రాలేమని స్పష్టం చేసిన బీజేపీ బీఆర్ఎస్. ఏర్పాట్లు పర్యవేక్షించిన భూపాలపల్లి కలెక్టర్. రైట్, కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడదామని నిన్న అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో నీళ్లు, నిధులు, నియామకాలు తదితర అంశాలపై, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో అందుకు భిన్నంగా నిన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంలో జరిగిన దోపిడీ, ఈ రాష్ట్రానికి నీళ్ల దోపిడీపై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అందరూ కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. నీళ్ల మంటలు అని, అదేవిధంగా సాగునీటి రంగంలో ధన దోపిడీ అని కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. నేడు ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతోంది. సమాధానం ఇవ్వనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎజెండాలో లేని సాగునీటి రంగంపై ఇవాళ శ్వేతపత్రం కూడా విడుదల చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. రైట్. 6పై అయోమయం, గ్యారంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలకి బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదనే భావన. చెప్పినవి చెప్పినట్టు చేస్తే 6 గ్యారంటీలకు ఏటా 1.36 లక్షల 36 లక్షల కోట్లపైన అవసరం. పరిమితంగా అమలు చేసినా ఇప్పటికిప్పుడు అమలు చేసిన 80,000 కోట్లపైన కావాలని అంచనాలు. కానీ బడ్జెట్లో కేటాయింపులు 53,000 కోట్లు మాత్రమే. కొన్ని హామీల అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో గ్యారంటీలను ఎలా అమలు చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ఈ స్టోరీని హైలైట్ చేసింది. నిన్న ఇదే అంశాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా చెప్పారు. కొన్ని ఆంగ్ల పత్రికలు హైలైట్ చేశాయి. చేరికల కాలం, సీఎం రేవంత్తో బొంతు రామ్మోహన్ భేటీ. కాంగ్రెస్తో టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ తర్వాత దశలవారీగా వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్లోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్ళబోతున్నట్టు మెజార్టీ పత్రికలు రాశాయి. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ను బొంతు రామ్మోహన్ కలిశారు. ఆ కలిసిన ఫోటోను, వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాక ఇవాళ మెజార్టీ పత్రికలను కూడా హైలైట్ చేశాయి. సీఎం రేవంత్తో బొంతు రామ్మోహన్ నిన్న భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, అసెంబ్లీ తర్వాత ఈ అసెంబ్లీ రేపటితో ముగుస్తుంది. అసెంబ్లీ తర్వాత దశలవారీగా చేరికలు ఉంటాయని, వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందని ఒక పత్రిక స్టోరీ హైలైట్ చేసింది. రైట్. కాంగ్రెస్ ప్రామిస్ 2 lakhs జాబ్స్ బట్ ఓన్లీ 30K గవర్నమెంట్ వేకెన్సీస్. ఒక ఆంగ్ల దినపత్రిక హైలైట్ చేసింది. 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వ ఖాళీలు అక్కడ ఉన్నాయి కేవలం 30,000 మాత్రమే. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందని మాజీ ఎంపీ, మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తే ఊరుకోమని కూడా నిన్న వారు హెచ్చరించారు. వలసలపై కేటీఆర్ చేతులెత్తేశారా? వాళ్ళు వెళ్తే వాళ్ళ కర్మ, పోతే పోని అని పదే ఎందుకు కామెంట్ చేస్తున్నారు? దీంతో వలసలపై కేటీఆర్ చేతులెత్తేశారని కొంతమంది కొన్ని పత్రికలు హైలైట్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్లోకి పలువురు వెళ్ళిపోయారు. అదే బాటలో మరికొందరు వెళ్ళబోతున్నారని ఆ పత్రిక హైలైట్ చేసింది. ఇక మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముదిరాజు ఓట్లు ఇన్ని ఉన్నాయి, ముదిరాజు ఓట్లు అన్నున్నాయి అని మెజార్టీ రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. కొంతమంది ముదిరాజులు కూడా సీట్లు ఇవ్వాలని కూడా ప్లాన్ చేశాయి. కానీ ఎందుకో కుదరలేదు. కానీ మళ్ళీ ముదిరాజు ఓట్లపై చర్చ వస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముదిరాజుల ఓట్లపై కాంగ్రెస్ కన్నేసిందని, బీజేపీ కూడా అదే సీటును అడుగుతుందని కూడా కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఇది ప్రధానంగా ఉన్న వార్తా విశ్లేషణ అంశాలు. మరి కాసేపట్లో నాగేశ్వర్ గారు ఈ వార్తల విశ్లేషణపై జాయిన్ అవుతారు. వచ్చిన